ఏపీసెట్ 2025 రాసి బీఎస్సీ హార్టికల్చర్ లేదా బీఎస్సీ హానర్స్ ఫారెస్ట్రీ కోర్సుల్లో చేరదలచిన విద్యార్థులకు అధికారికంగా వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. బైపీసీ స్ట్రీమ్లో ఇంటర్మీడియట్ చదివి ఏపీసెట్ రాసి అర్హత సాధించిన విద్యార్థులు ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూలై 29 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమై ఆగస్టు 18 వరకు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంది. మొదటి, రెండో మరియు అప్ రౌండ్ కౌన్సిలింగ్ తేదీలను తరువాత తెలియజేస్తారు. యూనివర్సిటీ పరిధిలోని కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్ వెంకటరామన్నగూడెం, అనంతరాజుపేట, పార్వతీపురం, చిన్నలటరపి, పులివెందుల వంటి 5 ప్రభుత్వ కళాశాలలు, అలాగే 3 ప్రైవేట్ అఫిలియేటెడ్ కళాశాలల్లో హార్టికల్చర్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఫారెస్ట్రీ కోసం మాత్రం వెంకటరామన్నగూడెంలోని యూనివర్సిటీ కాలేజ్లోనే సీట్లు ఉంటాయి. బీఎస్సీ హార్టికల్చర్కు సుమారు 500 సీట్లు, ఫారెస్ట్రీకి 60 సీట్లు అందుబాటులో ఉన్నాయి. సీట్లలో కొంత భాగం ఫార్మర్ కోటాకు కేటాయించబడింది. కనీసం 1 ఎకరం భూమి కలిగిన కుటుంబాలకు మాత్రమే ఈ కోటా వర్తిస్తుంది. రిజర్వేషన్లో ఓపెన్ కేటగిరీకి 50%, బీసీ కేటగిరీకి వివిధ శాతం, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ మరియు మహిళా రిజర్వేషన్లు అమలులో ఉంటాయి. సీట్లలో 85% రాష్ట్ర కోటా, 15% ఆల్ ఇండియా కోటా కింద భర్తీ చేస్తారు. ప్రాంతీయ రిజర్వేషన్లు కూడా వర్తిస్తాయి. కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ఫీజు జనరల్ కేటగిరీకి 1200, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు 600గా నిర్ణయించారు. లేట్ ఫీజుతో 3 రోజుల అదనపు గడువు ఉంటుంది. యూనివర్సిటీ కాలేజీలలో వార్షిక ఫీజు సుమారు 6,383, ప్రైవేట్ అఫిలియేటెడ్ కాలేజీల్లో 60,000 వరకు ఉండవచ్చు. మేనేజ్మెంట్ కోటా సీట్లకు అదనపు ఫీజు వర్తిస్తుంది. దరఖాస్తు సమయంలో ఇంటర్మీడియట్, ఏపీసెట్ ర్యాంక్ కార్డ్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు, బోన్ఫైడ్ సర్టిఫికెట్, రెసిడెన్స్ సర్టిఫికెట్, అవసరమైతే ఫార్మర్ కోటా సర్టిఫికెట్ వంటి పత్రాలు సమర్పించాలి. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకుని కౌన్సిలింగ్కు హాజరై మెరిట్ ఆధారంగా సీట్లు పొందవచ్చు. ఈ కోర్సులు పూర్తి చేసిన తర్వాత వ్యవసాయం మరియు సంబంధిత రంగాల్లో విస్తృతమైన ఉద్యోగావకాశాలు ఉన్నాయని యూనివర్సిటీ తెలిపింది. అందువల్ల ఆసక్తి గల విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.